ఇవన్నీ కూడా ఏమంటే భూమిలో కలవండి కలిసిపోతుంది. బుచ్చు కవర్లో థర్మోకాల్ షీట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పొడి చెత్త అంటారు. భూమిలో కలవు. ఇవేంటి ఒక 500-600 సంవత్సరాలు సరే భూమిలో కలవు. కలపడం ఏమవుతుంది, భూమిలో నీరు అది ఇంకదు, ఇంకా కాదు అలాగే ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే రాబోయే తరాలకి నీరు అందడం, తర్వాత సాయిల్ పాడైపోతుంది, పంటలు పండము, భూమి సారవంతం కోల్పోతుంది. కాబట్టి ఏ డబ్బాలు వేయాలా, బ్లూ కలర్ డబ్బాలో వేసి ఈ తడి పొడి వెలిగించి తర్వాత ఇది ప్రమాదకరమైన చెత్త. ప్రమాదకరమైన చెత్త అంటే ఏంటి, గాజు కానీ, లేన్లు కానీ, ఇంజక్షన్ కానీ, టాబ్లెట్స్ కానీ, పిల్లల డైపర్స్ కానీ, నాప్కిన్స్ కానీ, ప్రమాదకరమైనవన్నీ వేరుగా మా సిబ్బంది వచ్చినప్పుడు, మా శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి మీరు విధిగా అందించాలి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి సార్, మాకేంటి సార్ అంటే, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకటి పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. మీరు ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లోని అన్నం అంతా మూట కడిసి పరిస్థితి ఏమవుతుంది, అది బయటకు వెళ్ళిన ఏ పశువులు లేదంటే ఏమో తింటాయి. అవి ఏమవుతున్నాయి చూస్తాం, మీరు యూట్యూబ్ అంతా చూస్తారో చాలా ఉన్నాయి. ఏమవుతున్నాయి, ఆ కడుపులో వెరీ గుడ్ తినే సరదాకా ఎలా పాపం చచ్చిపోతున్నాయి. మనం ఉదయం లేసి అందరం ఏం చేస్తున్నాం, తోసనం పూజ చేస్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం, అక్కడికి బయటపడితే ఒక జీవిని చంపేస్తాం. అది తప్ప కాదా, చెప్పండి తప్పనే. ఎవరో చనిపోతున్నాయి జీవులు, మనకి ఎంత బతికే అధికారం ఉందో వాటికి కూడా అంత అధికారం ఉంది. వాళ్ళు ఎలాగున్నా అవి తిరిగి మళ్ళీ ఇతర చేతి పచ్చేటప్పుడు అవి ఏం చేయలేదు, మోగజీవాలు కాబట్టి మనం వాటి మీద వాటి విషయం మనం చేస్తున్నాం. అలా కాకుండా ఏంటంటే ఇదంతా మన ద్వారా జరిగింది, మన తప్పే. కాబట్టి మనం ఎక్కడి నుంచైనా మారి ఏం చేయాలంటే తడి పొడి ప్రమాదకరమైన చెత్తని వేరుగా విభజించి మనం వచ్చిన జీబీఎంసీ వాహనానికి మీరు అందించేటది కనుక మీరు వచ్చిగా ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అవుతారు. మీ బాధ్యత కూడా మీకు బాగుంటుంది. అలా కాకుండా కాలంలో పడిచేసి గంటలో పరిస్థితి ఏమవుతుంది, కాలంలో పరిస్థితి ఏమవుతుంది, కాలం మారదు, నీరు పెరిగిపోతుంది. నీరు పెరిగిపోవడం ఏమవుతుంది, దోమలు పెరిగిపోతుంది. దోమలు పెరిగిపోతుంది డయేరియా, డెంగ్యూ, ఇవన్నీ మలేరియా ఇవన్నీ వచ్చేస్తాయి. మలేరియా, డెంగ్యూ వస్తాయి. దానివల్ల ఎవరికి ప్రమాదం, మీకే ప్రమాదం. కాబట్టి ఏం చేయాలంటే విధిగా మీరు శుభ్రంగా పాటించి వీటన్నింటినీ మీరు వేయించాలి. అర్థమైందమ్మా? అందరూ